రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 79వ సంకీర్తన 13వ చరణము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. హల్లెలూయా. మరి ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తున్నట్టుగా మనము ఎవరు ప్రజలము అంటే దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. మనము మరి ఎవరు మందగా ఉండాలి అంటే దేవుని యొక్క మందలో ఉన్నటువంటి గొర్రెలుగా ఉండాలి. హల్లెలూయా. తప్పిపోయినటువంటి గొర్రెలుగా కానీ లేదంటే అన్య జనాంగం చేరినటువంటి గొర్రెలుగా కానీ మనం ఉండకూడదు, కానీ దేవుని యొక్క మందలో గొర్రెలుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో బిడ్డలుగా మనం ఉండాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని చేత మరి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మన మందను విడిచి లేదంటే మన యొక్క సంఘాలను విడిచి మనము బయట తిరిగేటువంటి వారముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తుంది. మనం సదాకాలము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులను మనం చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఆయన చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పైన ఎల్లప్పుడూ కూడా ఆధారపడుతూ ఆయన నిన్ను మహిమపరిచేటువంటి బిడలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మరి తరతరములు కూడా మనము కావచ్చు, మన సంతానము కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, మనమందరం కూడా దేవుణ్ణి ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనము చాటేటువంటి బిడలముగా ఉండాలి. ఆయన కీర్తిని మనం పెంచేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి మరి ఆసాపు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అనేక మంది మరి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు కదా, అనేక మంది మరి దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారిని మరి దేవుడు ఇన్ని రోజులు కూడా క్షమిస్తూనే వచ్చి ఉన్నాడు కదా. మరి అయితే వారికి దండన చేసేటువంటి దినములు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి మరి దానిని బట్టి ఇక్కడ వీళ్ళు సంతోషించాలి అనేటువంటి విషయంగా ఆసాపు గారు రాసి ఉన్నారు. మరి నిజమే, దేవుని యొక్క నామాన్ని ఎవరు దూషించినా సరే మరి ఒకానొక దినమున మరి వారికి ఇచ్చినటువంటి సమయము అయిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా వారు ఏం చేయబడతారంటే తీర్పులోనికి మరి తీసుకుని రాబడతారు కదా. మరి మనము కూడా తీర్పులోనికి తీసుకుని రాబడతాం కదా. కాబట్టి మన నోటిని మనము మరి వ్యర్థంగా వాడకూడదు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఘనపరచుదాం, దేవుని స్తుతించుదాం, ఆయన మందలో ఉండేటువంటి గొర్రెలుగా ఉందాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించడం దాక నేను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు ప్రభువా. నిజమే, నీ మందలో ఉండేటువంటి గొర్రెలుగా నీ ప్రచురముగా మేము ఉన్నప్పుడు అది మాకు సంతోషం ప్రభువా. నిరంతరం మిమ్మల్ని స్తుతించి ఘనపరిచేటువంటి బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించేటువంటి వారంగా, మీ కీర్తిని ప్రచురం చేసేటువంటి బిడ్డలుగా మా అందరినీ నైనా ఉంచమని, మీ యొక్క దక్షిణ హస్తాల కింద మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని వ్యవసాయ పరిశుద్ధ నామంలో అతనికి గెలవలేము బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.